హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసంలో గొడుగు దానం చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి గుణగణాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎస్ అనే ఆంగ్ల అక్షరంతో పేరు ప్రారంభం. ఫర్ ఎగ్జాంపుల్ సుమతి, అలాగే సురేష్ లాంటి పేర్లు అనమాట. సో ఎస్ అనే అక్షరం పేరు పైన గురువు ఆధిపత్యం ఉంటుంది. వీరి జాతకంలో కనుక గురువు అనుకూలంగా ఉంటే ఒక ప్రవర్తన ఉంటుంది, అలాగే గురువు కనుక బలహీనంగా ఉంటే మరోలా ప్రవర్తిస్తారు. ఎస్ అనే అక్షరం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా రెండు తలల పాములాగా కనిపిస్తూ ఉంటుంది. వీరు స్వయం కృషి పైన పైకి ఎదుగుతారు. ఎవరి సహకారము పెద్దగా అందదు. వీరి ఆలోచన విధానం బాగుంటుంది. మృదు స్వభావులై ఉంటారు. విజయాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అలా అని చాదస్తం ఉండదు. ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అయితే వీరిలో గురుబలం ఉన్నదాన్ని బట్టి ఇతరులను పొగుడుతారు. ఒకవేళ గురుబలం తక్కువగా ఉంటే తిడతారు. ఉత్సాహంగా మాట్లాడతారు. ఒక్కోసారి శాంతియుతంగా ఉంటారు. ఇంకోసారి నెగిటివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి ముఖంపై కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తూ ఉంటారు. ఏ విధంగా అంటే ఒకవేళ గురుబలం వీక్గా ఉందంటే ఎదుటి వారిని వేపుకు తింటారు, ఒక రకంగా చెప్పాలి అంటే. లేదంటే ఇతరులు కష్టాల్లో ఉన్నారు అంటే తీర్చడానికి ప్రయత్నిస్తారు గురుబలం బాగున్నట్లయితే. ఇక వీరిని గనక మనం ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని అజమాయిషీ చేస్తూ శాసించినట్లయితే వీళ్ళు అస్సలు మాట వినరు. ఇది ఎస్ అనే అక్షరం యొక్క స్వభావం. వీరి రెండు తలల పాము అని చెప్పాము కదండి. పాము దగ్గరికి వెళ్తుంటే ఏ విధంగా కాటేస్తుందో వీరు కూడా అంతే. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎక్కడి వరకు ఉండాలో బాగా ఎరిగినవారు. ఇక వైశాఖ మాసంలో గొడుగు దానం. సుకేతనుడు అనే మహారాజుకు హేమకాంతుడు అనే పుత్రుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్ళి అలసిపోయి ఒక ఆశ్రమం కనిపిస్తే అక్కడికి వెళ్ళి తనకి తినడానికి ఆతిథ్యం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ముని విపరీతమైన తపస్సులో ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. అక్కడ ఉన్న శిష్యులు వచ్చి వారంతా ధ్యానంలో ఉన్నారు, మీ మాటలు వినబడవు అని చెప్పేసి చెప్తాడు. అయితే నాకు తినడానికి ఏమైనా పెట్టండి అని అడిగితే, మేమే 4 ఇళ్లల్లో భిక్షాన్ని తీసుకొని వస్తాము, కందమూలాలు తింటాము, మీకోసం మా దగ్గర ఏముంటుంది అనగానే అతనికి విపరీతమైన కోపం వచ్చి అతని దగ్గర ఉన్న ఖడ్గం తీసి అందరినీ ఊచకోత కోస్తాడు. ఈ విషయం తెలిసిన మహారాజు తన కొడుకునే దేశ బహిష్కరణ చేస్తాడు. ఇక బయట రాజ్యంకి వెళ్ళిన ఆ హేమకాంతుడు ఏది దొరికితే అది తిని ఇక ఓపిక నశించిన వాడై ఉంటాడు. 27 సంవత్సరాలు అలాగే గడిచిపోతాయి. ఏం చేస్తాడు? పంది మాంసం, కుక్క మాంసం అని తేడా లేకుండా ప్రతిదీ తింటూ ఉంటాడు. ఒకానొక వైశాఖ మాసంలో ఒక మహర్షి మూర్ఛపోయి కింద పడిపోతాడు. ఇక అతన్ని చూసిన ఈ హేమకాంతుడు మోతుగా ఆకులతో ఒక గొడుగులాగా తయారు చేసి అతనికి పట్టి తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలోని నీటిని తనపై చల్లి కొన్ని తాగడానికి ఇస్తాడు. ఇక ఆ మహర్షి లేచి ఆ గొడుగుని స్వీకరించి ఆ నీటిని తాగిన వాడై అతనిని ఆశీర్వదిస్తాడు. ఇక ఆశీర్వదించగానే ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత హేమకాంతునికి కాలం గడిచిపోయి చనిపోయే సమయం వచ్చిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్లే సమయంలో విష్ణు భగవానుడు విశ్వక్సేనును పిలిచి, వైశాఖ మాసంలో గొడుగు జలాన్ని దానం చేసిన కారణంగా నువ్వు వెళ్ళి సుకేతునికి చెప్పు, అతనికి రాజప్రాప్తి యోగం ఉందని చెప్పేసి పట్టాభిషేకం చేయమని చెప్తాడు. అదేవిధంగా విశ్వక్సేనుడు వెళ్ళి సుకేతునికి చెప్తాడు. సుకేతుడు అలాగే హేమకాంతునికి పట్టాభిషేకం చేస్తాడు. చూసారు కదండి, వైశాఖ మాసంలో ఏ కొద్దిపాటి వీలున్నా కూడా జలదానము, గొడుగు దానము చేయడం వలన ఎంతటి మహోత్తర స్థానం లభించిందో. వీలైతే అందరూ కూడా వైశాఖ మాసంలో గొడుగు దానాలు, జలదానాలు చేయండి. అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.